వెరీ గుడ్ మార్నింగ్ వ్యూయర్స్, నమస్తే. నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరిందట అన్నట్టుంది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి వస్తున్న జలజల ఆణిముత్యాలు వింటే కనుక. ఎందుకంటే లండన్ పర్యటన ముగించుకుని అలా బెంగళూరు వెళ్తారేమో అని అనుకున్నారు, కానీ అందరూ తర్వాత తాడేపల్లి వచ్చారు. నిన్న విజయవాడలో కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించినప్పుడు ఆయన నోటి నుంచి వచ్చినటువంటి జలజలామంటూ వచ్చిన కొన్ని మాటలు వింటే నిజంగా అందరికి ఇదే అనిపించింది. ఇదేమిట్రా నాయన ఇట్లా మాట్లాడుతున్నారు, ఈయన అసలు ఈయన మారలేదా? అదే మాటలు, అవే ఊహాజనితమైన స్టేట్మెంట్స్. అసలు జగన్ 2.0 మళ్ళీ వస్తాం, అందరికి మంచికి మంచి, చెడుకు చెడు, అందరినీ గుర్తు పెట్టుకుంటాం. ఒక రకంగా ఆయన మాట్లాడిన జగన్ 2.0 స్టేట్మెంట్ ఏదైతే ఉందో అందరికైతే ఒకటి క్లారిటీగా అనిపించింది. చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి అయితే వినేవాడు వైసీపీ కార్యకర్త అని. ఎందుకంటే ఆయన చెప్పిన ప్రతిదీ కూడా అసలు ఎలక్షన్స్ క్యాంపెయిన్లో కానీ, అంతకుముందు 5 సంవత్సరాలు ఏ బటన్ నొక్కిన కార్యక్రమంలో కానీ ఇవే మాటలు చెప్పి 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 ఉన్నారు. జస్ట్ నెంబర్ మార్చారు. అప్పుడు జగన్ 1.0 కాబట్టి ఇప్పుడు జగన్ 2.0 వస్తుంది అంటూ కూడా ఆయన చేసిన స్టేట్మెంట్తో అందరూ చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారు వంతైంది, వినడం వైసీపీ కార్యకర్తలు వంత అవడంతో అందరూ షాక్ అవ్వడం. ఏంటి అసలు ఈయన మారలేదా? అదే వెంట్రుకల భాష, అదే థీరీలు, అదే స్టైల్ ఆఫ్ 30 ఏళ్ళు నేనే ఉంటా, మళ్ళీ మనం వస్తున్నాం 2.0 1 లాగా ఉండదు అంటే 1 లాగా ఉండదు అంటే 1 బాలేదు. ఆయన మొదటిసారి ఏదైతే పరిపాలించారో 5 సంవత్సరాల పాటు బాలేదని ఆయనే ఒప్పుకున్నారు కదా నేరుగా. జగన్ 1.0 లా కాకుండా 2.0 భిన్నంగా ఉంటుంది అన్నారంటేనే 1.0 బాలేదని ఆయన చాలా ఒప్పుకున్నారు క్లియర్ కట్ గా. మరి ఇంకా అయినప్పటికీ కూడా ఆ భాష ఏంటి, ఆ జోకులు సొరకాయలతో చెప్తున్నటువంటి ఆ బూస్టింగ్ కబుర్లేంటి, ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? అసలు గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుందా? 30 ఏళ్ళు నేనే ఉంటాను అని అంటున్నారు. 3 రోజులు కూడా వద్దురా బాబు అని చెప్పేసి జనం 11 సీట్లకే పరిమితం చేసినప్పటికీ కూడా అసలు క్షేత్రస్థాయిలో పరిస్థితులు కానీ ఆయనకేం అర్థం కావట్లేదా? 8 నెలలైనా కూడా అదే తరహా స్క్రిప్టు, అదే తరహా డైలాగులు, అదే తరహా బూస్టింగ్ మాటలతో ఎవరిని మభ్యపెడుతున్నారు? పార్టీ నాయకులు కూడా వింటూ పైకి నవ్వలేకపోయినా కూడా ఇంకా మన పరిస్థితి ఇంతే అనుకుంటూ లోపల మదన పడుతున్నారా? ఎందుకంటే నిన్న కూడా మనం చూసాం, విజయవాడ కార్పొరేటర్లతో మాట్లాడిన తర్వాత వీడియోని బయటకు విడుదల చేశారు. జనరల్ గా అదందరికీ తెలిసిన వ్యవహారమే. లోపల ఏం జరుగుతుందో తెలియదు, కావాల్సిన కంటెంట్ ని బయటకు వదులుతూ ఉంటారు. సో 30 ఏళ్ళు ఉంటాను అని చెప్పడం, అసలు ఇవన్నీ అర్థమవుతుందా? 4 ఎంపీలు, 4 ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఒక్కొక్కళ్ళు వద్దురా బాబోయ్ నీకో దండం, నీ పార్టీకో దండం అని చెప్పి బయటికి వెళ్ళిపోతున్నా కూడా నేను 30 ఏళ్ళు ఉంటా, మళ్ళీ వస్తా, మళ్ళీ మీ అందరి సంగతి తేలుస్తా, ఈసారి 1 లాగా కాదు 2 లాగా ఉంది అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదు, ఈసారి నేను మళ్ళీ పట్టించుకుంటాను అంటే అసలు ఏ వర్గాన్ని పట్టించుకున్నారు? ప్రజలు పట్టించుకున్నారా? పార్టీ నాయకులు పట్టించుకున్నారా? కార్యకర్తలు పట్టించుకున్నారా? అసలు ఎవరిని పట్టించుకున్నారో? అందరం బాధితులమే కదా. ఈసారి 1 లా కాదు 2 లాగా వేరేలాగా ఉంటుంది అంటే ఇంకా వస్తుంది అనే ఒక భ్రమలో ఆయన ఏమన్నా ఉంటున్నారా? ఎందుకంటే ఒక రకంగా ఇటువంటి స్టేట్మెంట్స్ అన్ని చూస్తే పార్టీలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు యాక్టివ్గా కనిపించటం లేదు. కాబట్టి ఇటువంటి బూస్టింగ్ డైలాగులతో లేకపోతే సినిమాటిక్ థియరీలతో నన్ను చూడండి, నా కథను గుర్తు చేసుకోండి, నేను ఎంతమందికో ఇన్స్పిరేషను, నేను 16 నెలలు జైల్లో వెళ్ళి ఉండొచ్చాను కాబట్టి మీరందరినీ కూడా నన్ను ఆదర్శంగా తీసుకోండి, అసలు నన్ను ఎంత ఇబ్బంది పెట్టారు, మహా అయితే ఇంకో 3 నెలలు జైలుకి వెళ్ళొస్తాం, అదొక పెద్ద మ్యాటరా అని ఆయన్నే ఇన్స్పిరేషన్గా తీసుకోమని మళ్ళీ మరొకసారి కార్యకర్తలకి చెప్పడం. ఇవన్నీ చూస్తుంటే అసలు కార్యకర్తలు కానీ పార్టీలో నాయకులు కానీ ఎవరు యాక్టివ్గా లేరా? వాళ్ళందరినీ యాక్టివ్ చేసే పనిలో భాగంగా ఇటువంటి స్టేట్మెంట్స్ అవే డైలాగ్స్తో, అవే థియరీలతో, అవే స్టేట్మెంట్స్తో మళ్ళీ 30 ఏళ్ళు ఉంటా జగన్ 2.0 అని చెప్పడం, ఇవన్నీ చూస్తే ఆయన్ని పై పూర్తి స్థాయిలో అందరికీ నమ్మకం కోల్పోయిందా? ఏ వరకు నమ్మే పరిస్థితి లేదా? ఎందుకని ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు? జగన్ 2.0 అనగానే కోయ్ అని ఎందుకు మాట్లాడుతున్నారు అంతా? ఎందుకంటే ఇది ఒక ట్రెండింగ్ డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో, అదొక పెద్ద పాట. సరే, ఈ మాటలన్నీ కూడా మనం ఆయన ఏ ఉద్దేశంతో అంటున్నారు? నిజంగా భ్రమల్లో ఉన్నారా, లేకపోతే బూస్టింగ్ కోసం అంటున్నారా? ఎవరు మాట వినట్లేదని హైరాణ పడి నేనే ఉంటా, మళ్ళీ ఎన్నికలు వచ్చినా ఎప్పుడొచ్చినా నేనే గెలుస్తా అంటూ చెప్పేవాడు జగన్ అయితే వినేవాడు వైసీపీ కార్యకర్త అన్నట్టు ఆయన స్టైల్, ధోరణి ఎందుకు అలా ఉంటుంది? పదే అవే మాటలు, అదేటువంటి భాష ఎందుకు మాట్లాడుతున్నారు?
ఇది బూస్టింగ్ కోసమా హైరాణ పడుతున్నారా, ఎవరు మాట వినట్లేదని లెక్క చేస్తున్నారా? 2.0లో ఈసారి అలా జరగకుండా చూస్తానంటే 1.4 ఫెయిల్ అయిందని ఒప్పుకుంటున్నారా అని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, జనసేన నుంచి గాది వెంకటేశ్వరరావు గారు, టీడీపీ నుంచి స్పోక్స్ పర్సన్ దాసరి శ్యామ్ శేషు. అందరికీ స్వాగతం అండి. సత్యమూర్తి గారు, మీతో ప్రారంభిస్తాను. సో ఓపెనింగ్ రిమార్క్స్ లో చాలా చెప్పాను నేను, 2.0 అంటున్నారు కానీ 1.0 బాగాలేదని ఒప్పుకున్నట్టు అని అనిపించింది నాకు. సరే, ఎనీవేస్ మీ అబ్జర్వేషన్స్ ఏంటి? పదే పదే అవే మాటలు, అవే స్టైల్ ఆఫ్ బూస్టింగ్ కబుర్లు, అవే థీరీలు ఎందుకు చెప్తున్నారు ఆయన? జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటల్ని ఎనాలిసిస్ చేయాలి అంటే మనం ఏదో రాజకీయ విశ్లేషకులం పనికిరామండి, మానసిక విశ్లేషకులు రావాలి. ఎందుకంటే ఆయన చెప్పే మాటలకి ఒక మాటకి పొంతన ఉండదు. మీరు గమనించండి. అంటే ఐదర్ హీఈస్ కన్ఫ్యూజ్డ్ ఆర్ హీస్ కన్ఫ్యూజింగ్ అదర్స్. ఇప్పుడు కార్యకర్తలకి నేనేం చేయలేదు అన్నాడు. వాలంటీర్ల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు? అదే కార్యకర్తలకి ఇచ్చాము. 94% కార్యకర్తలే ఉన్నారు అని చెప్పారు కదా. మరి కార్యకర్తలకు ఏం చేయలేదంటాడేంటి? ఇంకొకటి, మద్యం షాపుల గురించి. మద్యం షాపులు అన్ని వైసీపీ గవర్నమెంట్ నడిపినా గానీ అవి నడిపింది మాత్రం వైసీపీ కార్యకర్తలే. మరి కార్యకర్తలకు ఏం చేయలేదంటాడేంటి? ఇట్లా అంటే తద్విరుద్ధమైన భావాలని అతను ప్రజెంట్ చేస్తూ ఉన్నాడు. ఒకటి, అతను కన్ఫ్యూజన్ లో అన్నా ఉండాలి అధికారం పోవటం వల్ల, లేదు తన తెలివితేటలను ఉపయోగించి, తన బిజినెస్ మైండ్ ని ఉపయోగించి అందరినీ కన్ఫ్యూజ్ చేయాలన్నా ఉండాలి. ఇందులో తెలివితేటలే ఉంది. మాట్లాడే ప్రతి మాట కూడా ఆయన అజ్ఞానాన్ని, చేసిన పని బయట పెడుతున్నాయి కదా అని మనం అనుకుంటున్నాం. అతను హీ వాంట్ టు కన్ఫ్యూజ్ పీపుల్, హీస్ క్యాడర్. క్లారిటీ ఇవ్వటానికి అతని దగ్గర ఏమి లేదు, సబ్జెక్ట్ లేదు. ఏమి క్లారిటీ ఇస్తాడు? దేని మీద క్లారిటీ ఇస్తాడు? తను చేసే రాజకీయం మీద క్లారిటీ ఇవ్వటానికి అతని దగ్గర ఏమి లేదు. అందుకని అతను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఈ పాయింట్ మనం గమనించాలి. మొత్తం హీస్ ట్రైయింగ్ టు కన్ఫ్యూజ్ పీపుల్. అది తెలివితేటలు అన్నమాట. అందుకనే మనం ఆయన ఇచ్చే స్టేట్మెంట్ల మీద రాజకీయ విశ్లేషణకి అవన్నీ పనికిరావు, అందవు. మానసిక విశ్లేషణ జరగాలి. ఇంకొకటి, ఈ పీక్కుంటా అని చెప్పి జుట్టు చూపించటం ఉంది చూసారా, అది అతనికి ఉన్న ఒక పెద్ద మానసిక వైకల్యం. ఇప్పుడు ఏం పీక్కుంటే ఏం పీకుతారు? ఇంతకన్నా ఏం పీకాలి? నీకు 151 నుంచి 11 సీట్లు వస్తే ఇంకేం పీక్కు అంటాడేంటి? అసలు ఆ ఎక్స్ప్రెషన్, వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది లేడీ అసలు ఐ డోంట్ వాంట్ అది మాట్లాడదలుచుకోవట్లేదు, చెప్తే విందామని. సారీ, ఎందుకంటే నేను కూడా చాలా ఇబ్బందిగా మాట్లాడుతున్నా. అంటే నేను అనేది అదే, ఎందుకు అదే వెంట్రుకల భాష, ఏం భాష? ఆ పాయింట్ ని నేను కూడా చాలా చాలా అసహ్యంగా సిగ్గుతోటి మాట్లాడుతున్నా. నేను నీకు ఇదే గెస్చర్లతోటి నువ్వు పిల్లల దగ్గర, పిల్లల ముందర, కర్నూలులో పిల్లల ముందర నువ్వు మాట్లాడావు కదా. ఆ మాట్లాడిన తర్వాత రిజల్ట్ చూసావు కదా, మళ్ళీ అదే ఎట్లా మాట్లాడతావు? మళ్ళీ అదే భాష మాట్లాడుతున్నావు. ఇది సంథింగ్ హ్యాపెనింగ్ అండి. అంటే అతనికి మానసికంగా ఏదన్నా ఈజ్ ఇన్ ట్రబుల్. ఓడిపోయిన తర్వాత, అంటే గెలిచినప్పుడు కూడా ఇట్లాగే ఉన్నాడు. ప్లస్ కార్యకర్తల్ని నేను పట్టించుకుంటాను, నేను ఇప్పటివరకు పట్టించుకోలేదు. ఏం పట్టించుకోలేదు? పట్టించుకున్నావు కదా, చేసిందంతా అదే కదా. నీ కార్యకర్తలు నువ్వు పట్టించుకున్నావా లేదా చూడటానికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను విజయ్ చంద్రిక్ గారు. తురకా కిషోర్, ఈ పేరు ఇదొక బ్రాండ్. తురకా కిషోర్ అనే ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పెద్ద దొంగతోటి దాడి చేస్తే అతను మున్సిపల్ వైస్ చైర్మన్ అయ్యాడు, తర్వాత చైర్మన్ అయిపోయాడు. అంటే నువ్వు కార్యకర్తల్ని, అంటే ఎటువంటి కార్యకర్తల్ని నువ్వు పట్టించుకున్నావు?
దొంగలతోటి దాడి చేసే వాళ్ళకి నువ్వు పదవులు ఇచ్చావు, బూతులు తిట్టిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చావు. ఇంకా నువ్వు చేసిందే ఇది. ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి ఈ రోజున మళ్ళీ వచ్చి నేను అవన్నీ చేయలేదు అని చెప్పుకోవటానికి నేను మళ్ళీ చేస్తాను 2.0 అంటే ఏంటి? వాట్ ఈస్ యువర్ ఇది? కాసేపు నాకు ఒకటి అర్థం కాలేదు. అందరు నన్ను ఇన్స్పిరేషన్ తీసుకోండి, నేను 16 నెలల జైలుకి వెళ్ళొచ్చాను, నా కథను గుర్తు చేసుకోండి అంటారేంటి? అసలు ఇదేం కొత్త వరవడి? అది కూడా ఒక పెద్ద ఇదండి. అంటే అతను జైలుకి వెళ్ళి వచ్చింది అక్రమాస్తుల కేసుకు సంబంధించి కదా, భారతదేశానికి స్వాతంత్రం తేవడానికి కాదు కదా. లేదు ఇంకేదో ఎలక్షన్ కేసు లేకపోతే వేరే కేసు కాదు కదా. అది దొంగ కేసు అంటాడేంటి? అన్ని ఛార్జ్ షీట్లు పెట్టారు, అది ట్రయల్కి రాకుండా అడ్డుకుంటున్నాడు. దాన్ని మొత్తం చట్టంలో ఉన్న లొసుగులన్నీ చూపించి ట్రయల్కి రాకుండా ఎట్లా అడ్డుకోవాలో శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. అది ఫాల్స్ కేసు అయితే ఎందుకు అంత హైరాన్ ఎందుకు పడాలి? కాదు, నా 16 నెలల జైలు కథని మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకోండి అంటే ఇన్స్పిరేషన్ తీసుకోవాలండి. నాకు అసలు అది అర్థం కాలేదు. దాని నుంచి ఏం జ్ఞానం పొందాలి? ఆ కొత్త స్టైల్ ఆఫ్ మెసేజింగ్ ఏంటి? అందరూ అక్రమ సంపాదన మొదలు పెట్టండి, జైల్లో పడ్డా పర్వాలేదు, మళ్ళీ రిలీజ్ అవుతాము, అంతే కదా. మన అక్రమ సంపాదన మన దగ్గరే ఉంటుంది అనే ఒక మెసేజ్ ని జగన్మోహన్ రెడ్డి సమాజానికి ఇస్తున్నాడు. అందరినీ ఎంకరేజ్ చేస్తున్నాడు, జైలుకి వెళ్ళండి అని. జైలుకి వెళ్తే జైలుకి వెళ్ళటం అనేది ఒక సిగ్గుమాలిన చర్య అనేది ఒక విషయం మర్చిపోయి హీఈస్ ఎంకరేజింగ్ పీపుల్ టు కమిట్ క్రైమ్స్. ఇది ఇక్కడ పొలిటికల్ విషయం ఏమి లేదండి. అతను మొత్తం ఏంటి అంటే సమాజంలో వీళ్ళందరినీ నేరస్తుల్ని, అంటే ఆర్థిక నేరస్తుల్ని గాని సామాజిక నేరస్తుల్ని గాని వీళ్ళని పెంచటం అనేది అతని టార్గెట్ లాగా కనపడుతున్నది. మనం ఎంత భయంకరమైన ఆ మేనరిజమ్స్ అవన్నీ చూసినా, అతను చెప్పిన పోలికలు, నీళ్లు బాటిల్లో ఉంటే అసలు అదేంటి? క్యారెక్టర్ ని కింద పోస్తే తీసుకోలేవు. నీకు జరిగిందేంటి? నువ్వు చేసిందేంటి? నీ క్యారెక్టర్ ఏంటి? వాట్ ఈజ్ యువర్ క్యారెక్టర్? ఇవన్నీ ఒకసారి అతను చెప్పిన విషయాలన్నీ తలుచుకుంటే అండి సమాజంలో ఎంత విషాన్ని, విద్వేషాన్ని అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఎంత స్ప్రెడ్ చేస్తున్నాడు అనేది విడుదల చేసిన తర్వాత జనం ఈ మాటల్ని ఎలా కంక్లూడ్ చేస్తారు, లేదా ఎలా దాన్ని సమప్ గా డ్రా చేస్తారు అనేది అర్థం కావట్లేదా? ఇప్పుడు మీరు చెప్పారు ఈ ఒక్కొక్క లైన్ ని ఇలా అని, అది ప్రజలకు అర్థం అవుతుంది కదా. ప్రజలకు అర్థమవుతున్నది కాబట్టి అయినా కూడా ఏంటి వైఖరి? ఎందుకు అంటే అతను హీ వాంట్ టు క్రియేట్ హిజ్ ఓన్ స్పేస్ అండి. పాలిటిక్స్ లో తన క్రైమ్ ముద్ర కంటిన్యూ చెయ్యాలి అనేది అతని నిర్ణయం లాగా కనపడుతూ ఉన్నది. ఈ నేరపూరిత మనస్తత్వాన్ని కంటిన్యూ చేయాలి, ఇదే నాకు శ్రీరామ రక్ష అన్న ఒక ఉద్దేశంలో అతను వచ్చినట్టుగా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. లేకపోతే ఆయన వాస్తవంగా అయితే 151 స్థానాల నుంచి 11 స్థానాలకి పడిపోయిన ఏ వ్యక్తి అయినా సరే మారుతాడండి. ఆ భాష మార్చుకుంటాడు, తన ప్రవర్తనని మార్చుకుంటాడు, తన ఆలోచనని మార్చుకుంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి దాన్నే కంటిన్యూ చేస్తూ ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. దాన్ని ఒక హీరోయిజం లాగా చూసుకుంటున్నాడు. దాసరి శ్యామ్ గారు ఉన్నారు. శ్యామ్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. నన్నేం చేయలేరు అంటే ఆయన భాషను నేను రిపీట్ చేయదలుచుకోవట్లేదు, నన్నేం చేయలేరు అన్నది దాని ఉద్దేశం. 2.0 వస్తుంది అని అంటున్నారు. పదే పదే ఆయన అటువంటి సవాల్ చేయడం ఆయన గొప్పతనమా మీ బలహీనత? నాకు అర్థం కావట్లేదు, ఒకటి చెప్పండి. మేడం, ముందుగా మీకు అదేవిధంగా ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలకి, మన ఛానల్ వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. బలహీనతగా అంటే
మొన్న ఏమైందంటే లండన్ వెళ్ళాడు. ప్రతిసారి లండన్ వెళ్ళి మందులు తెచ్చుకుంటాడు, మీకు తెలుసు. మొన్న వెళ్ళిన తర్వాత లండన్ వెళ్ళినప్పుడు బహుశా మెడిసిన్ ఏదో మారిపోయినట్టు ఉంది. ఆ మారిపోయిన మెడిసిన్ వేసుకోవటం వల్ల పాపం ఇట్లా మాట్లాడుతున్నాడని నేనైతే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్న 5 ఏళ్ళు అదే ముచ్చట చెప్పాడు. మా నాన్న పక్కన నా ఫోటో ఉండాలి, 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా నేనే ఉంటా ఈ రాష్ట్రానికి, నన్ను ఎవరేం చేయలేరు. ఆయన ఇందాక సచిమూర్తి గారు చెప్పినట్టుగా విద్యార్థుల సభలో కూడా ఇంటర్వ్యూ కూడా పేకలేరు అని చెప్పని రకరకాలుగా మాట్లాడాడు. తీరా చూస్తే 1.4 భరించలేక ప్రజలు కనీసం ప్రతిపక్షంలో కూడా కూర్చోబెట్టడం ఇష్టం లేక ప్రతిపక్ష హోదాకి సరిపడా సీట్లు కూడా 11కి మిగిల్చి కూర్చోబెడితే మా రిజల్ట్ వచ్చిన రోజునే ఆయన వెర్షనం అర్థమైంది. ఎవరైనా సరే ఒక ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పరిపాలించిన తర్వాత ప్రజలు మనం తిరస్కరించినప్పుడు ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏం మాట్లాడతారు, ఎక్కడ పొరపాటు జరిగిందని విశ్లేషించుకోవటం, ఓటమిని అంగీకరిస్తున్నాం, ఎంత ఓటమిని ఊహించలేదు, ఎక్కడ పొరపాటు జరిగింది మేమంతా కూడా మేము పోస్ట్ మార్టం చేసుకుంటాం, మరలా ప్రజల పక్షాన ఉంటాం, ప్రభుత్వానికి ఒక 6 నెలల టైం ఇస్తే ఇట్లా మాట్లాడతారు. కానీ ఈయన ఏం మాట్లాడాడు, ఇంత ఆ మందికి నేను సంక్షేమం చేసి ఇంత మందికి బట్టలు నొక్క, అక్క చెల్లెళ్ళు ప్రేమాభిమానాలు ఏమైపోయినాయి, అవతాతల అభిమానాలు ఏమైపోయినాయి, ఎందుకు నేను ఇట్లా జరిగింది అని చెప్పారని. అంటే ఈయన జేబులో డబ్బు ఏదో స్వయంగా పాపం ఏదో కష్టపడి సంపాదించిన డబ్బు ఏదో ప్రజలకు ఇచ్చినట్టుగాను, అదేదో ప్రజలందరూ తినేసి ఈయనకి ఏదో అన్యాయం చేసినట్టుగాను ప్రజల మీద నెపం వేస్తూ ఈయన మాట్లాడినటువంటి మాటలు అంటే ఆ రోజే ఈ రాష్ట్ర ప్రజానికాన్ని చాలా అవమానపరుస్తూ ఆయన మాట్లాడాడు. దాని కంటిన్యూస్ గా ఇప్పుడు మాట్లాడేటువంటి మాటలు కూడా అదే రకంగా ఆయన మాట్లాడుతూ నేను చూసాను వీడియో బిట్. నిజంగా మీ వందం గారి మాట్లాడలేం కానీ నిజంగా కూడా చాలా అసహ్యంగా ఆయన మాట్లాడి అంటే నాకు ఒకటి అర్థం కావట్లా. 8 నెలలు అయింది, మీరు చక్కగా పాలసీలు ఒక్కొక్కటి అమలుపరుచుకుంటూ వెళ్తున్నారు, చట్టం ప్రకారం తమ పని పరిధి అని చెప్తున్నా కూడా ఒక రకంగా మిమ్మల్ని ఛాలెంజింగ్ కదా, ఏం చేసుకుంటారో చేసుకోండి అదే కదా లాంగ్వేజ్ అంటలేదు నేను అలా అంటున్నాడు అంటే మీరంటే ఏం చేయలేరు నన్ననే చెప్తున్నాడా, లేకపోతే ఛాలెంజ్ చేస్తున్నారంటే అది మీ బలహీనత? చూసే వాళ్ళకి అసలు ఆన్సర్ చేయండి, క్యాడర్కి గాని నాయకులకు గాని ప్రజలకు గాని. అదే అన్నాను ఇక్కడ ఏమిటంటే ఇప్పుడు ఆయనకు దొరికేసిన దొంగ 28 కేసులు ఆయన A1 గాను ఛార్జ్ షీట్లు ఇదయ్యి 16 నెలలు జైలు వచ్చినోడు. ఆయన ఏదో స్వాతంత్ర పోరాటం కోసమో లేదా ఒక జాతి కోసమో ఒక రాష్ట్రం కోసమో పోరాడినట్టుగా నాకు అది ఇన్స్పిరేషన్ గా తీసుకోండి అని, నేను దొంగను కాబట్టి మీరు కూడా అందరు దొంగలు అయిపోండి అబ్బాయి, దొంగలు అయిపోతే దొంగలు అందరం దగ్గరే కూర్చోంటే ఇంక వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి ఇక నా దగ్గర చచ్చినట్టు ఉండాలన్నట్టుగా అతని విధానమే విద్వేషం, విధ్వంసం. అందుకోసం దానితో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందులేమో విపరీతమైనటువంటి అగ్రెసివ్నెస్ లో వెళ్ళారు. ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎంత పెద్ద బాధ్యత ఇచ్చేసేదానికి 164 సీట్లు వచ్చేప్పటికి వీరిద్దరు కూడా ఏం చేస్తా ఉన్నారు, ఇంక్లూడింగ్ లోకేష్ గారు, రెడ్ బుక్ అన్న లోకేష్ గారు కూడా ఏం చేస్తా ఉన్నారు, కంపెనీలు ఎట్లా చేద్దాం, పెట్టుబడులు ఎట్లా పట్టుకుందాం, నాశనమైన రాష్ట్రం ఎట్లా బాగు చేద్దాం, ఎట్లాగా ఇన్కమ్ పెంచుదాం, ఎట్లా ఉద్యోగాలు ఇద్దాం, ఈ ఆలోచనతో ఉండి వీళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేయకపోవటం వల్ల మరి అది మీ కూటమి బలహీనత. ఆయన శ్రీరామ రక్ష కింద మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నప్పుడు అనుకుంటున్న విషయాలు మీ అధిష్టానానికో లేకపోతే గ్రౌండ్ రియాలిటీ మీకు తెలవట్లేదా? పదే ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నాడు ఆయన మిమ్మల్ని. అదే అన్నాను, అంటే మళ్ళీ నన్ను జైల్లో అయిన బాబు మళ్ళీ సానుభూతితో ఏదో నేను ఏదో రకంగా మళ్ళీ గజనెక్కడానికి లాస్ట్ టైం లో ఏదో ప్రయత్నం చేస్తాను. కానీ ప్రభుత్వం ఏం చేస్తా ఉందంటే ఒక్కొక్కటే వస్తాయి, దేనికి తొందర ఏం లేదు. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని అసలు బేస్లెస్ కేసులో పెట్టి 52 రోజుల నుంచి తర్వాత ఆ ఎవిడెన్స్ కోసం ఎత్తుకున్నట్టుగా కూటమి ప్రభుత్వం చేయదు కదా. అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చాలా కాంక్రీట్ ఎవిడెన్స్ ఉంటేనే దాని మీద యాక్షన్ అనేది ఉంటది. ఆల్రెడీ నిన్న మధ్య మీద సిట్ వేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా గుబురు పడతా ఉంది. దాన్ని అంతా కూడా ఎట్లా జరిగింది అనేది ఛేదిస్తా ఉన్నారు. చాలా అర్థం కాదు ఏంటంటే 1.4 నువ్వు తిరస్కరిస్తే ప్రజలు 2.4 అంటే మీరు అన్నది నాకు అర్థం కావట్లా. నిన్ను అసలు ఒకటే భరించలేకపోయాను బాబు అంటే మరలాదే 30 ఏళ్ళ కదా, మరలాదే 2.0 అంటాడు. కార్యకర్తలకు ఏం చేయలేదు అంటాడు. కార్యకర్తలకి ఏం చేయకపోవడం నాకు అర్థం కావట్లేదు. 1,75,000 అర్జీలు వస్తే ఈ మంత్రులకు కానీ తెలుగుదేశం పార్టీ కేంద్ర లైన్కి కానీ జనసేన పార్టీస్ కానీ 1,75,000 అర్జీలు ప్రభుత్వానికి వస్తే 1,00,000 అర్జీలు వైసీపీ వాళ్ళు చేసిన భూకుట్ర మీదే ఉన్నాయి. అంటారు 2,50,000 మంది వాలంటీర్లని అప్పనంగా నెలకై జైలు చొప్పున దోచిపెట్టి మళ్ళీ జాలు అనేది ఉగాదులకి మళ్ళీ రత్నాలని వజ్రాలని విపరీతంగా ప్రజాధనం దోచిపెట్టాడు. ఏమి చేయకూడదంటే నాకు అర్థం కావట్లేదు. మద్యం అంతా ఆలయం మెయింటైన్ చేశారు, ఇసుక అంతా ఆలయం మెయింటైన్ చేశారు, మైనింగ్ అంతా కూడా అక్రమంగా చెప్తున్నారు.
చిన్న చేపలను పట్టుకుని పెద్ద తిమింగలాలను పట్టుకోవట్లేదు, నా దాకా వచ్చేసరికి తెల్లారిపోద్ది, నన్ను ఏం చేయలేరు కాబట్టి ఏం చేసుకుంటారో చేసుకోండి అనే స్టైల్ ఛాలెంజ్ చేస్తున్నప్పుడు అది ఒక రకంగా ఎలా ఉంటుంది? మీ బలహీనతే బయటపడుతుంది కదా, ఓపెన్. అదే మీరు అనేది ఒక కరెక్టే, కానీ ఇక్కడ ఏంటంటే మరలా చెప్తాము, ఒక 1 year ప్రభుత్వాన్ని సెపరేట్ చేయడం కోసం వాళ్ళు తనమూలకలే పనిచేస్తాం. మొండోడు రాజు కన్నా బలవంతుడంట, రాజ్యం చేస్తుంది మీరు, అక్కడ మొండోడు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నాడు తప్పు చేసి. చాప మీద పడుకోవటం అలవాటైంది, అవినీతి చేయటం అలవాటైంది, జైలుకి వెళ్ళి రావటం అలవాటైంది. జైలుకి వెళ్ళి వస్తే అదేదో పెద్ద భారతరత్న మెడల్ లాగా రివార్డ్ లాగా ఫీల్ అయ్యి మళ్ళీ ఏదో పాదయాత్ర పెట్టేసి నన్ను అన్యాయంగా లోపలేశారని మళ్ళీ ఏదో సానుభూతి ఏడిపేసి మళ్ళీ ఏదో అధికారంలో ఇస్తున్నారా? అసలు ఖుషి లేదు, ఆ పార్టీనే ఉండదు, అసలు పార్టీనే ఉండదు, అతను ఉండడు. ఈ క్లారిటీ ఇప్పుడు ఆ పాయింట్ మీద నేను మాట్లాడతాను. ఆ పార్టీయే ఉండదు అంటున్నారు, వెళ్ళింది నాయకులు, క్యాడరు, కార్యకర్తలు నాతోనే ఉన్నారని ఆయన నిన్న కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకుని ఇంకో మెసేజ్ ఇచ్చినట్టు. అది కార్యకర్తలు ఎక్కడుంటారు, ఎక్కడ ఏ రకంగా ఉంటారండి నాకు అర్థం కాదు. కార్యకర్తలు నిజంగా ఉండుంటే ఇంతమంది పోతా ఉన్నప్పుడు మొన్న ఎంత పెయిడ్ ఆర్టికల్స్ ఎంత పెయిడ్ వ్యవహారాలు అంటే జగన్ 2.0 అంట, ఏది ఇంటెన్షనల్ గా వీళ్ళకేమో ప్లకార్డులు పెట్టించి నలుగురు ఆడవాళ్ళు పెట్టించి జిందాబాద్లు పెట్టించి తెల్లారి మళ్ళీ ఇదే మాట ఆయన మాట్లాడడం, ఇదంతా జనాలకు అర్థం కాదా? ఇంటెన్షనల్ గా ఇదంతా లాస్ట్ టైం ఏదైతే ఐపాక్ టీం చేసిందో ఇప్పుడు మళ్ళీ అలాగే అదే వ్యవహారం నడుస్తా ఉంది, జనాల్లో వ్యవహారం చేస్తాం, విద్వేషాలు రచ్చకూడదామని. ఇప్పుడు వచ్చినటువంటి 4 రోజులకే రాష్ట్రపతి పరిపాలన, అది 164 సీట్లతో వచ్చినటువంటి అతిపెద్ద ప్రభుత్వం మీద ఇంకొక మాట ఏం చేస్తారబ్బా, 3-4 నెలలు లోపలేస్తారన్నారు. అంటే మీరు వేసేది 3 నెలలు 4 నెలలు, మళ్ళీ నేను బయటకు వస్తాను, మీ అందరి సంగతి తేలుతో మంచికి మంచి చెడుకు చెడు అన్నాడు ఆయన నిన్న. అదే అన్నాను, ఆయన అలవాటు అయిపోయిన జీవితం. ఆయనతో పాటు అందరినీ కూడా రద్దు చేయాలి, అందరినీ కూడా అవినీతి పనులు చేయాలి, అందరినీ కూడా కేసుల మంది బనాయించాలి. ఈయన ప్రాక్టీస్ ఏంటంటే ఈయన అవినీతి పరుడు, ఈయన మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఈయనతో ఉన్న వాళ్ళంతా ఇంచుమించు ఇందా సచిమూర్తి గారు చెప్పినట్టుగా ఎవరైతే మంత్రులు ఇళ్ల మీద ప్రతిపక్ష నేత మీద ఇళ్ల మీద దాడి చేశారో వాళ్ళ కమింగ్ లెటర్ అను మంత్రులు ఇచ్చారు. ఎవరైతే దాగా ఇచ్చారో వాళ్ళకి కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు, లేదా మున్సిపల్ చైర్మన్లు ఇచ్చారు, లేకపోతే రాజ్యసభలు ఇచ్చారు, లేకపోతే ఎమ్మెల్సీలు ఇచ్చారు. ఎవరైతే విధ్వంసాన్ని అద్భుతంగా ప్రోత్సహిస్తారో, విద్వేషాలు అద్భుతంగా రెచ్చగొట్టగలుగుతారో, ఆ పార్టీ విధానాలు అవి ఎవరైతే బ్రహ్మాండంగా తిట్టగలుగుతారో వాళ్ళందరూ ప్రమోషన్ జరిగినాయి. అదే రీతిలో ఎవరైతే అలాగే మిడిసిపోయి ఎగిరిపోయినటువంటి వాళ్ళు అన్నారో వాళ్ళకి డిపాజిట్లు కూడా రాలేదు లాస్ట్ టైం ఎలక్షన్స్ లో. కాబట్టి ఇతను ఏమంటాడంటే ఏ వదిలే మహా అయితే 2-3 నెలలు చేయాలి, 2-3 నెలలు జైలు కాదు, మీ శాశ్వతమైనటువంటి జన్మస్థానం శ్రీకృష్ణ జన్మస్థానాన్ని సిద్ధం చేయడానికి వ్యవహారం అంతా కూడా నడుస్తా ఉంది. అనుమానం ఏం లేదు, ఇతను కూడా తీసుకుని నేను మీకు మళ్ళీ ఇస్తాను. గౌతమ్ వెంకటేశ్వర గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. బరితెగింపా లేకపోతే మీకు వార్నింగ్ గా, ఛాలెంజింగ్ గా, ఏం చేసుకుంటారో చేసుకోండా, లేకపోతే సత్యమూర్తి గారు అన్నట్టు మానసిక పరిపక్వత లేని లేదా అదే మిథ్యా మాయలో ఉన్నటువంటి స్టైల్ ఏంటి, మీరు ఎలా చూస్తారు దీన్ని? లేదా మీరే అందరు కలిసి ఆస్కారం ఇస్తున్నారా, ఆయన ఏమన్నా మళ్ళీ జీవం పోస్తున్నారా? ముందుగా మీకు అలానే పెద్దలు సత్యమూర్తి గారికి, సోదరు శేషుకి శుభోదయం, వ్యూవర్స్ అందరూ కూడా శుభోదయం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి చంద్రిక గారు, మీరు ఇప్పుడు చాలా మాట్లాడారు, మీరు చెప్పారు, పెద్దలు సత్యమూర్తి గారు కూడా చెప్పారు. అసలు మేము ఏ రకంగానూ చూడలేదు ఆయన. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం అనేది అతను ఏ రకంగానూ చూడదలుచుకుని చూడడం కూడా ఈజ్ నథింగ్. వాస్తవం చెప్పాలంటే అసలు మేము అతన్ని ఒక రాజకీయ నాయకుడిగా గుర్తించట్లేదు, ఆ పార్టీని ఏదో పెద్ద పార్టీ అని చెప్పేసి గుర్తించట్లేదు, దాని గురించి ఆలోచించేంత టైము లేదు, ఆలోచించవలసిన అవసరం కూడా లే. ఇప్పుడు అతని ప్రాబ్లం కూడా అదే, సత్యమూర్తి గారు అన్నట్టుగా అతని యొక్క మానసిక స్థితి కూడా అదే. లేదో నన్ను పట్టించుకుంటారు బాగా అనుకున్నాను, నన్ను ఏమి పట్టించుకోవట్లేదు వీళ్ళు అని అతని ప్రాబ్లం. ఇది మేమేదో అతని గురించి పెద్ద రోజు చూస్తే ఐడెంటిటీ క్రైసిస్ అంటారా? ఐడెంటిటీ క్రైసిస్ 100% రోజు. ఇప్పుడు అతన్ని మేము ఎప్పుడైతే వదిలిపెట్టేసామో అర్థం కావట్లేదు, అతనికి అర్థం కాక పాపం పడుతున్నటువంటి ఇబ్బంది తప్పితే అంతకుమించి ఏమి కాదు. మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. సీరియస్ గా చెప్పాలంటే వాట్ ఈజ్ 2.1 అది 0నా ఏమంటారు దాన్ని? 2.0 ఏంటి అసలు 2.0 అంటే ఏంటన్నా? ఓలేంటి ఏదో సరే మళ్ళా అటు పోతే వేరే రకంగా వెళ్తాంలే కానీ వద్దు. ఇప్పుడు ఏంటి ఆయన చెప్పాలనుకున్నది ఏంటి?
ఏంటో నన్ను చూస్తారు. ఎవరిని ఎదిరిస్తాడు అతను? అంటే పాపం వాళ్ళు ఆయన ఏమో ఏదో చేసేద్దాము, ఏదో అందరు ఎరగొట్టేస్తాను అని మాట్లాడదామని ప్రయత్నం చేస్తే దాన్ని సరి చేసుకోవడం కోసం వీళ్ళు కార్యకర్తల కోసం అని కలుపుకున్నారు. పాపం చూశాను పేపర్లు ఇప్పుడే. అతను మాట్లాడినటువంటి అర్థం వేరు. నేనేదో మళ్ళీ అధికారంలోకి వస్తే వీళ్ళందరినీ ఏదో చేసేస్తాను అనే భావంతో ఆయన మాట్లాడాడు. దాన్ని సరియాలి కదా మరి అనుకున్న వాళ్ళు. మళ్ళీ జనంలో అది వెళ్ళకూడదు కదా, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అతను పాపం ఎక్స్ సీఎం రాజకీయ నాయకుడు అనే ఒక ఆలోచన ఉంది కాబట్టి దానికోసం కార్యకర్తల కోసం అంటే కార్యకర్తల కోసం పనిచేస్తే నీకు ఓట్లేసే మరి నువ్వు గెలవాలంటే చాలా ఓట్లు కావాలి కదా. కొన్ని లక్షల మంది ఓట్లేరు కదా, మరి లక్షల మంది నువ్వు ఏం చేస్తావు? వాళ్ళు వదిలేస్తావా? అంటే నీకు అధికారం అనేది దేనికోసం? నీకోసం. మొన్న నీకోసం, రేపు కాలం వస్తే అది 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 భ్రమేన అనుకోండి, అది పక్కన పెడదాం. అంటే నువ్వు చెప్పదలుచుకున్నది అంటే చూడండి ఒకసారి ఆయన ఏం చెప్తాల్సి ఉంటున్నాడు. నేను వస్తే ఏదో చేసేస్తా అందరినీ, తర్వాత నా కార్యకర్తలను చూసుకుంటా. మరి వాట్ అబౌట్ రిమైనింగ్ పీపుల్? అతని యొక్క మానసిక స్థితి చూడండి ఏ రకంగా ఉందో. ఇంకా మీరు లాస్ట్ లో ఒక మాట మాట్లాడారు, నేను కూడా ఇది అన్న తర్వాత ఉదయం వస్తా కార్లో అనుకుంటూ వస్తున్నా. అదేదో ఏదో పెట్టారు, నిన్న రాత్రి చూపించారు నాకు. ఇప్పుడు కార్యక్రమంగా మా పిల్లలు కొన్ని ఈ నవ్వుతున్న వీడియోలు పెడుతుంటారు. ఆ కోయి అనేది వచ్చింది కదా ఈ మధ్యలో, ట్రెండింగ్ అవుతుంది బాగా. 100% అదే పెట్టాలి ఇప్పుడు ఇతను కూడా. నిజంగా మన వాళ్ళు ఎట్లా పెడతారో కూడా ఈ పక్కన పెట్టాలి ఇతనికి. ఏంటండి ఇతను నువ్వు చెప్పేది? మళ్ళీ అదే భాష మాట్లాడుతున్నాడు. ఇంటికి బేకలేరు, ఇంకోటి బేకలేరు. ఈ ఒక దౌర్భాగ్యం ఏంటంటే ఈయన ఒక ఎక్స్ సీఎం అని చెప్పుకోవడానికి ఆంధ్ర రాష్ట్రానికి అది దౌర్భాగ్యం. ఇంకా రాజకీయ నాయకుడు, రాజకీయ లక్ష్యాలు ఉండి నేను ఒక పార్టీ అనుకున్నప్పుడు ఎట్లా ఉండాలి? మీరు గాని జనసేన గాని, బీజేపీ గాని, టీడీపీ గాని ఏమన్నా అతనికి మళ్ళీ ఏమైనా ప్రాణం పోస్తున్నావు అని ఏమన్నా మీకు అనిపిస్తుందా? ఎందుకంటే కొన్ని పరిణామాలు చాలా ఓపెన్ గా చాలా మాట్లాడుకుంటున్నారు అందరూ. లేదా ఎవరికన్నా కొంత సాఫ్ట్ కార్నర్ ఉండడం, లేదా ఇప్పటికీ వైసీపీ హవానే పార్టీల్లోనూ లేదా పోస్టింగుల్లో కొనసాగుతుందని కొంత చర్చ నడుస్తోంది కదా. అలాంటప్పుడు ఇవన్నీ చూస్తే ఏం చేస్తారులే ఇళ్ళనే కదా ఫీలింగ్. ఒకటి గుర్తుపెట్టుకోండి చంద్రిక గారు, రాష్ట్రంలో దేశంలోనే ప్రజాస్వామ్యం ఉంది. మనకి ప్రజాస్వామ్యంలోనే ఈ ప్రభుత్వాలన్నీ కూడా. ఈ ప్రజాస్వామ్యంలో మనకు ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ లో ఆ పర్మనెంట్ గా ఉండేటటువంటి ఎంప్లాయీస్, ఐ మీన్ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్, అది వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్లే పరిపాలన చేసేది. ఈ రాజకీయ నాయకులు, ఈ సోకాళ్ళు, ఈ పెద్ద మనిషి 2.0 మనిషి వస్తాడు పోతాడు అంతే కదా. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఒక 5 సంవత్సరాలకు ఇస్తారు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ పొందడం జరిగింది. 5 సంవత్సరాలు ఏదో పొడుస్తాడు, మన వేశారు, ఏదో ఒక భావోద్వేగం చేశారు, నువ్వు పనికిరావాలని పంపించేశారు. ఒకవేళ మళ్ళా మీరు అనుకున్నట్టుగానే సరే మీరు పోస్తారా మీరు 10 సార్లు మీరు చెప్పినా గానీ మేము పోసేది కూడా అక్కడ అది ఎండిపోయింది. ఆయనే చెప్పాడు కదా, నీళ్ళు కింద పోతుంది సార్ రావాలి. అట్లాగే అక్కడ ఎండిపోయింది. అది ఎండిపోయిన దానికి ఎంత పోతుంది? సిగురు రాదు. ఇంకా సిగురు వచ్చేది ఒక చేదు అనుకుంటే సిగురు వస్తుంది. ఇక్కడ సిగురు వచ్చే పరిస్థితి కూడా కాదు ఇది. మన చంద్రబాబు గారి పాట కూడా పాడుకోవాలి. ఇంటికి ఆ కోయితో పాటు అది ఎక్కడ ఒకటి ఉన్నాం, ఎదిగిన చెట్టు ఏదో ఎక్కడ ఒక పాట గుర్తొస్తుంది. ఆకులు నీరు రాలిన తర్వాత సిగురు వస్తుంది, ఏదో లైన్ వస్తుంది. అట్లా అది కూడా లేదు ఇక్కడ అవకాశం. మేమేం పోయాల్సిన అవసరం లేదు. ప్రజలే వినండి, ఇది పెద్ద పాయింట్. వినండి, ప్రజలు యాసిడ్ పోసారు, మాడిపోయింది. మేము మీరు అనుకున్నట్టుగా మేము నీళ్ళు పోస్తున్నాం రాదు యాసిడ్. అక్కడ హీరోషిమాలో ఎప్పుడో కొన్ని డికేట్స్ క్రితం బాంబే వరకు గడ్డి పుట్టింది, అక్కడ గడ్డే పుట్ల. ఇప్పుడు అట్లాగే ప్రజలు అతనికి యాసిడ్ పోసారు. అది ఎన్నో పాపం 2 పాయింట్లన్నా 3 పాయింట్లన్నా నేను ఎవరు పీకలేరన్నా, నీకోసం ఏదో పొడి చేస్తానన్నా, ఇది ఎంత చెప్పినా నిన్న కూర్చున్నటువంటి ఆ మీటింగ్ లో కూర్చున్నటువంటి ఆ విజయవాడకు సంబంధించినటువంటి నగరపాలకు సంబంధించినటువంటి వాళ్ళు 2 రోజులు 3 రోజుల తర్వాత చూడండి మనం ఎక్కడ ఉంటారో. నేను చెప్తున్నా 2-3 రోజుల తర్వాత ఎక్కడ ఉంటారో చూడండి. ఎందుకంటే వాళ్ళు మాడిపోతున్నారు వాళ్ళు. మేమెవ్వరిని అసలు పట్టించుకోవట్లేదంటే అసలు ఆయన అయితే పార్టీ గానో ఒక నాయకుడు గానో కన్సిడర్ చేయట్లేదు, మాజీ సీఎం కాబట్టి మాట్లాడుకుంటున్నాం అని అన్నారు కదా. ఒక పాయింట్, వైసీపీ పార్టీకి గట్టి మద్దతుదారుగా ఉన్న ఆ పార్టీ తరపు పాటలు పాడి ఫ్యాన్ గుర్తు కోటేస్తే చల్లగా ఉంటారంటూ ఎన్నికల్లో ప్రచారం చేసిన గాయని మంగ్లీని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అరసవల్లి దేవాలయానికి వెంట పెట్టుకుని తీసుకెళ్లారనేది పేపర్లలో వచ్చిన వార్త. మరి ఎవరు ప్రాణం పోస్తున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు? కొల్లలు చదివితే అవసరం లేదు, దాని వరకు చెప్పి కట్ చేద్దాం. ఇప్పుడు ఆమె ఒక సెలబ్రిటీ, ఒక ఆడ మనిషి,
అక్కడికి వచ్చి ఉంటుంది, గౌరవిస్తామండి మేము. అంతేగాని ఎవరు ఆయన ఎవరినో పొగిడింది పాటలు పాడిందని చెప్పేసి మేము ఎవరైనా చిత్రంగా చూడాల్సిన అవసరం లే. ఆమె ఒక సెలబ్రిటీ, డబ్బులు ఇచ్చుంటారు. ఐ మీన్ అంటే వేరే కాదు. నేను అనేది అదే, ఇంకా చాలా మంది మీద మీకు సాఫ్ట్ కార్నర్లు ఉన్నాయా? అవన్నీ అవతల వాళ్ళకి ప్రాణం పోస్తున్నారా? మేము నవ్వుకుంటామండి అనుకుంటున్నారా? లేబులింగ్ మంచితనం కూడా కాదు, మాకు టైం పాస్. ఇవన్నీ ఇందాక చెప్పినదే కార్యక్రమంగా నాకు పోయి పెడతారని చెప్తున్నానే. అదే ఇవన్నీ మాకు నవ్వుకోవటానికే కాసేపు చెప్తే ఇవేమి పర్మనెంట్ కాదు. ఇటు గురించి ఆలోచన అవసరం కూడా లేదు. ఎందుకంటే అది పార్టీగా మేము గుర్తించే పార్టీగా మాకు భయం అనేది, మీరు అన్నట్టుగా మేమేదో అపానెంట్ గా ఫీల్ అయితే దెన్ అసలు మేము అపానెంట్ గా ఫీల్ అవుతున్నారా? అయిపోయింది దాని చరిత్ర. యాసిడ్ పోసారు ప్రజలు, మాడిపోయింది. ఇంకేమి సిగరించేదేం లేదు అక్కడ. పాపం ఆనాడు కొట్టేసినటువంటి డబ్బులు ఇంకా ఉన్నాయి కాబట్టి, ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులతో నెట్టుకుంటూ పోతున్నాడు. అంతమించి ఏమి లేదు. ఆ సంగతి కూడా తెలుస్తాం. రికవరీకి వెళ్తాం, రికవరీని కూడా జరగబోతున్నాయి. రికవరీ యాక్టివ్ వెళ్తాం. ఈ ఎంక్వైరీ అయిన తర్వాత అప్పుడు చూద్దాం ఎక్కడ మీటింగ్ పెడతాడు. ఏంటి శేషు గారు చెప్పండి, ఏదో పాయింట్ రైజ్ చేస్తున్నారు. మేడం అదే ఇందాక అర్స్వెల్ ప్రోగ్రామ్ చెప్పారు. యాక్చువల్ గా ఏంటంటే మీరు అన్నట్టుగా కార్యకర్తలు కానీ సోషల్ మీడియాలో కానీ కొంత చాలా అయితే ఆవిడేమి వైసీపీ నాయకురాలు కాదు. రెండోది ఏంటంటే శివుడు గీతాల్లో పాడటంలో ఆమె బాగా కొంచెం మంచి పాటలు పాడుంది కాబట్టి గాయనిగా ఆవిడని పిలిచారు తప్ప ఏదో వైసీపీ కోసమై కాదు. అయితే ఇలాంటి విధ్వంసమైనటువంటి విజయమైనటువంటి పనులు తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ చేయరు కాబట్టి ఆ దైవ భక్తి కార్యక్రమం కోసమే ఇన్వైట్ చేశారు తప్ప వేరేది కాదు. ఒకటే. రెండోది ఏంటంటే ఇందాక మన జనసేన నాయకులు గాది వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా జనసేనని తెలుగుదేశాన్ని బీజేపీని ప్రజలు కోరుకున్నారు, వైసీపీని భూస్థాపితం చేశారు. మొదట్లో నేను చెప్పినట్టుగా ఆ పార్టీనే లేదు, అతనే ఉండడు. అతను జాతకాలు ఏదో లాస్ట్ టైం కూడా చెప్పాడు, పారలేదు. ఏదో రాధేశ్యామలో ప్రభాస్ గారు చూసి ఏమైనా ఇన్స్పైర్ అయ్యాడేమో, మరలా జాతకాలు చెప్తా ఉన్నాడు. జనమే మర్చిపోయిన వాళ్ళ గురించి అసలు డిస్కషన్ అనేది అంటే ఎక్స్సీఎం గా మనం మాట్లాడుకోవాలి తప్ప అదర్వైజ్ అతను ఆయన అన్నట్టుగా అతను పరిపాలన చేశాడని చెప్పుకోవటమే ఈ రాష్ట్రం చేసుకున్నటువంటి ఒక దౌర్భాగ్యం. జాతకాలు పారవు. ఖచ్చితంగా పనిష్మెంట్ ప్రజలు ఇచ్చారు, నెక్స్ట్ ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. అనుమానం అయితే అందులో ఏం లేదు. క్లియర్. సత్యమూర్తి గారితో సో పార్టీస్ వర్షన్స్ విన్నారు. మేము అసలు పట్టించుకోకపోయినా ఏదైనా ఆస్కారం ఇస్తున్నారా, లేకపోతే ఏంటది? సరే, కొన్ని ఓపెన్ గా మాట్లాడుకుందాం. కొన్ని కార్యకర్తలు వాళ్ళ మాటలే సాగుతున్నాయి, లేదా పార్టీలో ఇంకా ఇలాంటి వార్తలు వింటున్నాం, లేదా ఇప్పుడు కొన్ని వార్తలు పత్రికల్లో కథనాల్లో ఏబిఎన్లో ప్రసారం అవుతున్నాయి. వీటన్నిటి బట్టి చూస్తే ఎక్కడనే ఒక సూది మొన్నంత స్పేస్ ఆయనకి ఇంకా పునర్జీవానికి రైజ్ అవ్వండి అనే స్కోప్ వీళ్ళు ఇస్తున్నారా? అంటే నేను అట్లా అనుకోవటం లేదండి. ఇందాక గాది వెంకటేశ్వర గారు చెప్పిన దాంట్లో ఒక పెద్ద పాయింట్ ఉంది. ఏంటంటే వాళ్ళు ఇగ్నోర్ చేయబట్టి ఇతను ఇట్లా ప్రవర్తిస్తున్నాడేమో అని కూడా ఉన్నది. ఓకే. అంటే వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఆయన ఏమనుకున్నాడంటే ఆయన మనస్తత్వం ప్రకారం ఆలోచించి వీళ్ళు అధికారంలోకి రాగానే ఇంకా అందరిని అరెస్ట్ చేసేస్తారు, జైళ్లలో వేసేస్తారు అని ఎక్స్పెక్ట్ చేసినట్టున్నాడు. ఓకే. బహుశా అది జరగట్లేదు, అది చాలా స్లోగా జరుగుతూ ఉన్నది. ఎవరో అక్కడొకళ్ళని ఇక్కడొకళ్ళని ఫిక్స్ చేస్తామని వీళ్ళు అంటున్నారు. దీంతో ఏమైంది అంటే అతని మీద అటెన్షన్ రావట్లేదు. అతను ఏం ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు అంటే అరెస్టులు ఎక్కువ జరిగితే, లేకపోతే రిప్రెషన్ ఎక్కువ ఉంటే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది, ప్లస్ వాళ్ళ కార్యకర్తల్లో సానుభూతి, కార్యకర్తలు అంటే సానుభూతి వస్తుంది అని క్యాలిక్యులేట్ చేసినట్టున్నాడు. బహుశా అది జరగట్లేదు అన్న ఒక దీంట్లోగా ఆయన వెళ్ళిపోయినట్టుగా కనపడుతున్నది. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు చూసినా గానీ ఒకదానికి క్వశ్చన్ లేదు. ఏది కూడా ఏ మాటకి సంబంధం లేదు. అతను క్యారెక్టర్ గురించి మాట్లాడటం అనేది మీరు జాగ్రత్తగా గమనించండి. అందులో అసలు ఆ ఎదురుగా కూర్చున్న వాళ్ళ దగ్గర నుంచి రియాక్షనే లేదు. అంటే ఏంటి, అన్ని రియాక్షన్స్ చూస్తున్నారా? అసలు ఇలాంటి అంటే ఏం మళ్ళీ చర్చ జరుగుతుంది అని టెస్టింగ్ అతనికి ఏంటి అంటే ఇక్కడంతా కూడా మొత్తం పార్టీ కూడా పలచనైపోతున్నది. మొత్తం అన్ని స్థాయిల్లో కూడా పార్టీ పలచనవ్వటం అనేది దాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలి అంటే వాళ్ళు ఎవరో సలహాదారులు ఉంటారు కదా, వాళ్ళు చెప్పుంటారు మీరు అగ్రెసివ్ గా వెళ్ళాలండి, ఇంకా అగ్రెసివ్ గా వెళ్ళాలని ఏదో చెప్పుంటారు. అంటే వాళ్ళకు కూడా స్ట్రాటజీస్ ఉంటాయి కదా. అగ్రెసివ్ గా వెళ్ళాలి అంటే
దాని అర్థం ఏంటి అంటే అంటే సలహా చెప్పిన వాడు ఎవరో మనకు తెలియదు కానీ అగ్రెసివ్ గా వెళ్ళటం అంటే ప్రజల్లోకి వెళ్ళటం, సభలు పెట్టడం అటువంటివి చేయమని, అంతేగాని ఈ గెస్చర్లు కాదు చేయాల్సింది. ఈయనకి వాళ్ళు ఇచ్చిన సలహా ఈ విధంగా అర్థమై ఉంటుంది. అందుకని ఈ తరహాలో ఆయన చేసే ప్రవర్తన అంతా కూడా ఇది ఒక రకంగా రాష్ట్రానికి కూడా మంచిది. ఎందుకంటే ఎవరు కూడా ఈ గెస్చర్స్, ఈ భాషని ఎవరూ కూడా హర్షించట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు. శేషు గారు ఏంటండి? సత్యమూర్తి గారు చెప్పిన దానికి వారు జగన్మోహన్ రెడ్డి గారి విధానం ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా విద్వేషం, విధ్వంసాలే. అధికారంలో ఉన్నప్పుడు అది చేశాడు కాబట్టి ప్రజలందరూ కూడా తిరస్కరించారు. అధికారం పోయిన తర్వాత కూడా అతను దేవ నుంచి లాస్ట్ టైం డిఎస్పీ నేను ఎంత చూస్తా, మరలా నేనే వస్తా, జమిలీ వచ్చేస్తే నేనే ముఖ్యమంత్రి అవుతా అని చెప్పడం కానీ, ఈ రకంగా ఏంటంటే అతను ప్రతిదీ కూడా అంటే అతను ఏం నమ్ముకున్నాడంటే పొలిటికల్ పాలిటిక్స్ నేర్చుకున్నాడు, అదే అతను ఫాలో అవుతున్నాడు. కానీ దాని ప్రజలు ఎంత తీవ్రంగా తిరస్కరించారంటే 151 మ్యాండేట్ వచ్చినటువంటి పార్టీని ప్రతిపక్షం లేకుండా చేశారు. అయినా అతను రియాలిటీలోకి రావట్లేదు. అందుకే ఇందాక గాంధీ అన్నట్టు అతను పట్టించుకోవడం ఏంటంటే మళ్ళీ అసలు చాలా విచిత్రమైన ఆర్గ్యుమెంట్. అందుకనే మానసిక స్థితి గురించి నేను పదే మాట్లాడుతున్న కారణం ఏంటంటే 30 సంవత్సరాల థియరీని తీసుకొచ్చాడు. అవును, 30 సంవత్సరాలు. ఇప్పటికే ఆయనకి 55 ఏళ్ళు, 30 ఏళ్ళు అంటే ఇంకా 85 ఏళ్ల వరకు ఉంటాడు అధికారంలో. అంటే ఆలోచిస్తున్నాడు. ఇందాక వెంకటేశ్వర గారు అన్నారు కదా, వాళ్ళ పిల్లలు ఏదో కోయ్ కోయ్ అని పాట చూపించారని. అసలు యాక్చువల్ గా చేయాల్సిన పనులు గాని, లేకపోతే పార్టీని నిలబెట్టుకోవటానికి వేయాల్సిన వ్యూహాలు గాని అతని దగ్గర ఏం లేవండి. అన్ని ఎగ్జాస్ట్ అయిపోయినాయి. అందుకని ఏం చేస్తున్నాడు అంటే ఈ వెంట్రుకలు పీకటం అనే గెస్చర్ తోటి అందరిని ఆకట్టుకోవాలని ఏదో ప్రయత్నం చేస్తున్నాడు. అతను చేసే ప్రయత్నాలు ఎంత వికటిస్తున్నాయి అంటే ఎదురుగా కూర్చున్న వాళ్ళు కూడా హర్షించలేకపోతున్నారు, ఎదురుగా కూర్చున్న వాళ్ళు కూడా అసహించుకుంటున్నారు. మామూలుగా ఏదో ఆ వెల్లంపల్లి శ్రీనివాసును, దేవినేని అవినాష్ నవ్వటం తప్ప వేరే వాడెవడో అసలు దాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఇతని మానసిక ఎందుకు ఇట్లా కొట్టిస్తున్నాడు. అంటే ఎట్లా ఉన్నదో చూడండి. ఇక్కడేమో యువతల వైపేమో ఎవరు పట్టించుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డిని పట్టించుకొని దాన్ని అతన్ని ఒక హీరోని చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేశాడు. అది జరగట్లేదు. ప్రధానంగా ఆయన డిప్రెషన్ కారణం ఇదండి. ఒక క్వశ్చన్ అండి, అంటే ఓపెన్ గా మాట్లాడదాం. 2019లో ఆ రోజు ఆయనకి అధికారం రావడానికి స్కోప్ ఇచ్చిన విషయాల్ని మళ్ళీ ఇప్పుడు రిపీట్ కాకుండా, లేకపోతే మళ్ళీ ఇప్పుడు ఇట్లా మాట్లాడడానికి స్కోప్ ఇచ్చే అవకాశాలని రెండు కంపేర్ చేసుకుంటున్నారా మీరు? 2019లో కూడా ఆగండి, ఎందుకంటే ఇందాక వెంకటేశ్వర గారు మేము పట్టించుకోవండి, ఈయన పెద్ద లెక్కే చేయట్లేదు అన్నారు. అప్పుడు మరీ ఓవర్ గా పట్టించుకోలేదు, అసలు ఏం చేస్తాడో మీకు అర్థం కాలేదు. ఆ తర్వాత తెల్లారిపోయి 151 వచ్చినాయి. ఇప్పుడు కూడా మరీ అలాగే మళ్ళీ వదిలేస్తున్నారా, లేకపోతే నేను అనేది అసలు కంపేర్ చేసుకుంటున్నారా అని? లేదు, మీ క్వశ్చన్ కి నేను సమాధానం చెప్తా. ఒక చిన్న ఇక్కడ పాయింట్ ఏంటంటే అప్పటికి జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం ప్రజలకు తెలియదు. ఓకే సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం ప్రజలకి తెలిసింది కాబట్టి అసలు అతను ఎంత ప్రమోట్ చేసుకున్నా వర్కౌట్ కాదు. అంటే ఇట్లాంటి పాచికలు పారం అయిపోయినాయి కథలు ఇవన్నీ. ఎగ్జాక్ట్లీ. ఇంకా పింక్ డైమండ్ మళ్ళీ తేలాడు కదా. అవును, కానీ నేను అనేది ఏంటంటే గవర్నెన్స్ లో శేషు గారు ఏ మాత్రం అయినా స్కోప్ ఇచ్చే అంశాలని మీరు జాగ్రత్తగా రివ్యూ చేసుకుంటున్నారా? గ్రౌండ్ రియాలిటీ ఏంటి, మీడియాలో వస్తున్న కథనాలు ఏంటి, ఈయన ఇట్లా వేస్తున్నారు? డెఫినెట్ గా మేడం, ఇందాక సత్యమూర్తి గారికి అడిగిన ప్రశ్నే. లాస్ట్ టైం 2019 కంటే రాజన్న బిడ్డగా ఏదో కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చేదని కేసులు పెట్టారు, అన్యాయం చేశారని ఒక మెసేజ్ సింపతి వర్కౌట్ అవటం కానీ, చనిపోయిన తర్వాత తండ్రి ఇతను ఏదో 9 ఏళ్ళు ఆ యాత్రని ఈ యాత్రని జనాల్లో ఉన్నాడనో ఇంకోటనో ఒకసారి చూద్దాం, అతను అడిగింది కూడా ఒకసారి మన అవకాశం ఆ ఒకసారి ఇచ్చేశారు, చూసేశారు. చూసినప్పుడు అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారు? కాంగ్రెస్ పార్టీ లాగా కొంత ఏమైనా కొంచెం ఫేస్ కూడా తీసుకుంటుంటది, ఇతను ఏదో కొంచెం
మానవతా దృక్పథంతో ఉంటాడని ప్రజలందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇతను మానవతావాది కాదు, అహింసావాది కాదు, హింసావాది, సైకో, శాడిస్ట్ అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా చాటం అయిపోయింది. డెవలప్మెంట్ అనేది ఇతనికి అసలు రాదనేది అర్థమైపోయింది. ప్రజల్లో ఇతను నిజస్వరూపం క్లారిటీ వచ్చేసిన తర్వాత, ముఖ్యంగా ఇతని క్యారెక్టర్ ఏంటి అనేది అర్థమైపోయిన తర్వాత రెండోసారి ప్రజలు అవకాశం ఇవ్వకూడదనే ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు. అయినప్పటికీ కరెక్టే. కూడా మీరు మళ్ళీ చిన్నపాము అయినా అలాంటి అదే జాగ్రత్త చెప్తున్నా. తీసుకుంటున్నారా? ప్రతి అదే చిన్నదాన్ని చిన్న సార్. పాము అయినా పెద్ద కనతోని కొట్టాలి అనేటువంటి ఏదైతే నానుడు ఉందో అదే రీతిన ఓ పక్కన అభివృద్ధిని చేస్తూ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తూ రాష్ట్ర తలసరాలను పెంచుతూనే విధ్వంసకారులు ఈ రాష్ట్రానికి రాకూడదని. ఎందుకంటే పారిశ్రామికవేత్తలు కూడా ఒకటే ప్రశ్నిస్తున్నారు, పొరపాటును మరలా రేపు జగన్ వస్తే మా పరిస్థితి ఏంటనేది. అలాంటి సిచ్యువేషన్ లో ఈ యొక్క ఎక్కడ అవకాశం లేకుండా ఖచ్చితంగా Okay, sir. రాజకీయ ఎత్తుగడలు కూడా ఉంటాయి, అనుమానం లేదు. కాకపోతే Yeah, ఏంటంటే కొంచెం గాలి time వెంకటేశ్వర గారు, తీసుకుంటారు. యా సార్, మీ కంక్లూడింగ్ రిమార్క్స్ ప్లీజ్. ఏం లేదండి, కూటమి అంటే ప్రభుత్వం ఈ మీరు కూడా రాష్ట్రంలో 30 ఏళ్ళు రాజకీయం చేయడానికి వచ్చాను, 25 ఏళ్ళు అంటారు, ఆయన ఏమో 30 ఏళ్ళు నేనే ఉంటాను అంటారు. అందుకని నాకు ఏంటి రివ్యూ చేసుకుంటున్నారా? మాకు ఎట్లా హౌ కెన్ యూ కంపేర్ మేడం? మా Okay. నాయకుడు చెప్పింది ఏంటి? 2014లో పార్టీ పెట్టినప్పుడు నేను 25 సంవత్సరాల ప్రస్థానం పెట్టుకుని వచ్చాను, 14 నుంచి క్యాల్కులేట్ చేసుకోండి అని చెప్పాడు. అంతేగాని ఈయన ఏంటి ముఖ్యమంత్రిగా అంటున్నాడు. నేనే Okay. ముఖ్యమంత్రిని. మా పవన్ కళ్యాణ్ గారు ఏ రోజును కూడా ఆ మాట మాట్లాడలేదు, ఈ రోజుకి మాట్లాడలేదు. సో అతనికి మాకు అసలు సంబంధం లేదు. మా ఆలోచన 10 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటారంటే ఆయన ఏజ్ ని క్యాలిక్యులేట్ చేసుకున్నాడు. అప్పుడు దాకా ఉండి మంచి చేద్దామని ఒక ఆలోచన మాకు. ఫైన్ ఫైన్. ఇప్పుడైనా మేము సూచనలు చేసుకుంటూ రాష్ట్రంలో వెళ్దామని ఆలోచిస్తున్నాం. కానీ అతను లాగా నేను ముఖ్యమంత్రిని అయిపోతాను 30 సంవత్సరాలు అంటాను, మధ్యలో మరి 5 సంవత్సరాలు బ్రేక్ వచ్చింది పాపం, ఇంకా పోలాది ఆ నానుడే ఇంకా. అందుకని మేము అంటాం అతని గురించి కంటే కూడా మా ఆలోచన ఏంటంటే ప్రజలు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టే ప్రజలు ఓట్లేసి గెలిపించిన తర్వాత పరిపాలన సాగాలి. ఆ దిశగా ఇవాళ ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి పెద్దలు పరిపాలన సాగిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం అందరికీ తెలుసు, 14లో విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటో అది కూడా ఆలోచించకుండా నేనేదో హామీలు ఇచ్చాను, ఉన్న బడ్జెట్ లెక్కేసుకుని ఇచ్చాను, వీళ్ళు ఇప్పుడు లెక్కేసుకోకుండా ఇస్తున్నారు అంటే ఈయన మాత్రం జ్ఞానం లేదా? మాకు జ్ఞానం లేకుండా మేము వచ్చామా? నీ చుట్టూ చార్టెడ్ అకౌంట్లు పెట్టుకుని సూట్ కేసు కంపెనీలు పెట్టి రకరకాల పేర్లు వాడి ఎందుకు వెళ్ళావో జైల్లోకి 16 నెలలు ఎందుకున్నా ప్రతి ఒక్కళ్ళు తెలుసు. ఇంకా సత్యమూర్తిగా చెప్పినట్టు నేను చూశాను, ఎవరు ఒక్కడు కూడా కొడుతున్నా ముందు ఎవరికి నమ్మకం లేదు ఆయన మీద. ఏదో పాపం చెప్పబడుతుంది ఆయన బంధండి. మా ఆలోచన విధానం రాష్ట్రం బాగుపడాలి. అందుకని ఇవాళ కేబినెట్ కూడా ఉంది. ఇప్పుడు కేబినెట్ పెట్టాడా బయటకు వచ్చాడా? బయటకు వచ్చాడా? ఓకే అండి. జనరల్ గా ఏంటంటే క్లైమేట్ చేంజ్ అయింది. ఆ క్లైమేట్ లో ఇవాళ అన్ని చోట్ల ఉన్నాయి ఫేవర్స్, వైరల్ ఫేవర్స్ ఉన్నాయి. వైరల్ ఫేవర్ అనుకుంటున్నాము.